భారతదేశంలో అతిపెద్ద ఆలయాలు తమిళనాడులోనే కనబడతాయి. పురాతన ఆలయాలు, అద్భుతమైనటువంటి స్పేస్తో ఉండేటటువంటి ఆయుధాలు. కేరళలోనేమో ఆ వాతావరణం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి గుడి దగ్గరన ఒక కోనేరు, అదంతా ఏనుగులు అవన్నీ. ఈ రెండే దరిద్రం ఏంటంటే, ఈ రెండు చోట్ల అక్కడేమో కమ్యూనిస్టులు, ఇక్కడేమో నాస్తికులు. ఇప్పుడు చివరికి వీళ్ళు ఏ స్థాయికి దిగజారంటే, తాజాగా తమిళనాడులో వాస్తవంగా ఇదే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తమిళనాడు తమ సింబాలిక్గా ఎవరు అని చూపించింది అంటే పెరియార్ బొమ్మ చూపెట్టుకొచ్చింది. వాస్తవంగా చోళులు పరిపాలించారు. కంబన్, తిరువళ్ళువర్ నుండి ఆదిశంకరాచార్య వరకు అద్భుతమైన చరిత్ర ఉంటే, అక్కడ ఇతిహాసాలు, తమిళనాడుకి సంబంధించిన నిజమైన సాంస్కృతిక నాగరికతని పక్కన పెట్టేసి వాటన్నిటినీ దుర్భాషలాడి, వాటన్నిటిని దుర్మార్గంగా మాట్లాడినటువంటి, తప్పుడుగా ప్రచారం చేసినటువంటి పెరియార్ని తీసుకొచ్చి వాళ్ళ సింబాలిక్గా చూపించుకున్నారనమాట.